వైద్యుడిపై జనసేన కాకినాడ ఎమ్మెల్యే నానాజీ చెయ్యెత్తారు. చంపేస్తా అంటూ ఊగిపోయారు. తనను తిట్టాల్సిన పనేంటి, కుర్రాళ్లను రెచ్చగొడతావంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటిదేమీ అనలేదని ఆ వైద్యుడు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా కూడా వినలేదు. వైద్యుడి ముఖానికున్న మాస్కు లాగి కొట్టడానికి చెయ్యెత్తారు. ఇంతలో ఆయన అనుచరులు వైద్యుడిపై చేయి చేసుకున్నారు. కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మైదానంలో బయట వ్యక్తులు వాలీబాల్ ఆడుతుండటంతో తాము ఆడుకునే అవకాశం దక్కడం లేదంటూ వైద్య విద్యార్థులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. దాంతో కళాశాలలో బయట వారు ఆడకుండా ఆంక్షలు విధించారు. అయితే సాయంత్రం ఆడడానికి వచ్చిన బయటి వారును సిబ్బంది అడ్డుకోవడంతో వారితో గొడవ జరిగింది. ఈ గొడవ స్థానిక ఎమ్మెల్యే నానాజీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రాత్రి మైదానానికి వచ్చి అక్కడున్న వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే చెయ్యి లేపారని తెలుస్తోంది. గొడవ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే నానాజీ క్షమాపణ చెప్పారు. కేసు ఫైల్ చేయొద్దని కూడా అడగట్లేదు. జరిగింది నేను డాక్టర్ జాతిని కానీ ఇంకో జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు. అలా ఎవరితోటి ఎప్పుడు ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. ఆ చీకట్లో తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. సరే, అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తికి క్షమాపణ చెప్తా ఉన్నాను. నేను ఎమ్మెల్యే గారు కేసు ఫైల్ చేయడానికి కూడా అడగడానికి రాలేదు. మనం కేసు ఫైల్ చేస్తున్నాం, అనుమానం ఏం లేదు. ఎవరైతే మ్యాన్ హ్యాండిల్ చేసారో అందరినీ పెడుతున్నాం. ఆయన కూడా అన్కండిషనల్ గా అపాలజీ చెప్తున్నారు, జరగడం అనేది జరిగిందని చెప్పని. ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మనం స్ట్రైక్ అది ఏమి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు. ఒకవేళ నిజంగా కానీ ఇది ఇక్కడ ఆగిపోతే మనం స్టార్ట్ చేద్దాం, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ 2-3 రోజులు కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కల్ప్రిట్స్. ఇవన్నీ పెట్టి నేనే ఇస్తాను కంప్లైంట్. ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తాను. అలాగే నాతో పాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారిని నేనైతే నాకు పర్సనల్ కోపం అయితే ఏమీ లేదు. కానీ ఆయన 10 మంది మధ్యలో చేసిన పద్ధతి బాగాలేదు, అంతే. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రెహనా, వాలీబాల్ కోర్టు కోసం జరిగిన గొడవ ఇప్పుడు ప్రస్తుతం ఇటు జనసేన పార్టీకి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. కాకినాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి చూస్తే కనుక కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన దౌర్జన్యానికి దిగారు. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. దీనిపై ఇటు వైద్య విద్యార్థులు, ఇటు దళిత సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. దీని వివరాలు చూస్తే కనుక కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో గ్రౌండ్ లోని వాలీబాల్ కోర్టులో ఏదైతే బయట వ్యక్తులు అంటే చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఇటు మెడికోలు కాకుండా బయట నుంచి వచ్చిన వారు వ్యక్తులు ఈ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా గత కొంతకాలం నుంచి కూడా అడుగుతున్నారు. దీనికి సంబంధించి చూస్తే కనుక ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం తన ఉన్నతాధికారులకి నివేదిక ఇచ్చి ఈ విషయాన్ని తెలియపరిచి వాళ్ళ పర్మిషన్ తో తాను అనుమతిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనిపై కొద్ది రోజుల క్రితమే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నారాజీ స్వయంగా ప్రిన్సిపల్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే అనుమతి ఇంకా రాలేదు. ఈ క్రమంలో నేను సాయంత్రం ఇటు పంతం నానాజీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్లి నెట్ కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ స్పోర్ట్స్ కమిటీకి సంబంధించి వైస్ చైర్మన్ గా ఉన్న కళాశాల ఫోరెన్సిక్ విభాగం హెడ్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ ఉమామహేశ్వరరావు ఆయన వచ్చి అడ్డుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే జరిగిన ఘటనలో ఏదైతే ఈ విషయాన్ని ఏదైతే తెలుసుకున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్వయంగా ఆయనే ఇక్కడికి కాలేజీకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత చూస్తే కనుక ఆయన దుర్భాషలాడటం, అదేవిధంగా ఎవరైతే ఈ వైస్ చైర్మన్ ఉన్నారో డాక్టర్ ఉమామహేశ్వరరావు సంబంధించిన ఏదైతే దుర్భాషలాడి ఆయన ముఖానుకున్న మాస్క్ ను కూడా పీకివేయడం జరిగింది. ఈ వీడియో చూస్తే ఏదైతే వైరల్ గా మారిన నేపథ్యంలో ఏదైతే దళిత సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఆందోళన కూడా ప్రారంభించారు. అయితే వెంటనే ఈ విషయాన్ని అలర్ట్ అయిన ప్రభుత్వం, అదేవిధంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తక్షణమే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, అదేవిధంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ స్వయంగా
ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ వరకు చేరుకోవడం జరిగింది. దాని తర్వాత చూస్తే కనుక రాజీ కుదిర్చే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం మీద వివాదం లేకుండా ముందుగా ఎమ్మెల్యేతో క్షమాపణ చెప్పించడం జరిగింది. ఆ ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా ఏదైతే తాను చీకట్లో చూడలేదు కాబట్టి అలా చేసినందుకు క్షమిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే మాత్రం ఖచ్చితంగా ఆ సమయంలో మాత్రం విద్యార్థులు అయితే ఊరుకోలేదు. ఖచ్చితంగా తమ హెడ్ ఏదైతే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ పైన ఇలాగా దౌర్జన్యానికి పాల్పడడం, అదేవిధంగా దళిత ఉద్యోగిపై ఏదైతే వైద్య విభాగ ప్రతిపది ఉద్యోగిపై ఇలా దౌర్జన్యం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తే కనుక కేసు అయితే ఖచ్చితంగా ఇలా కొనసాగుతుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇలా దౌర్జన్యం చేసినందుకు ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా దళిత సంఘాలు ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పినప్పటికీ కూడా కేసు అయితే కఠినంగా ఉండాలి, మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా ఏ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పంతం నానాజీ వ్యవహార శైలి కూడా చూస్తే కనుక గతంలో పంతం నానాజీ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఎన్నికల్లో ఆయనకి కాకినాడ రూరల్ టికెట్ కూడా ఇచ్చారు. అయితే ఆయన వ్యవహార శైలి ఎందుకంటే ప్రస్తుతం చూస్తే కనుక స్వయంగా అంటే ఈ వాలీబాల్ కోర్టుకు సంబంధించిన వ్యవహారం అటు వైద్య విద్యార్థులు కావచ్చు, లేదంటే ఇటు అక్కడ ఆడుకునేందుకు వెళ్లిన బయట వ్యక్తులు వీరిద్దరి మధ్యన వివాదంలో స్వయంగా ఎమ్మెల్యే వెళ్లి కాలేజీ వరకు వెళ్లి అక్కడ దౌర్జన్యం చేయడం అనేది తీవ్ర విమర్శలు కూడా తావిస్తుంది. ప్రస్తుతానికి అయితే దీనిపై దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టారు. అయితే మొత్తం ఇటు ప్రశాంతంగా ఉండే కాకినాడలో కావచ్చు, లేదంటే ఇటు తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్వయంగా ఇలా దౌర్జన్యానికి పాల్పడడం అనేది అంటే అది కూడా బాధ్యతాయుతమైన వైద్యుడిపై ఇలాగా దౌర్జన్యం చేయడం అనేది తీవ్ర విమర్శలు తావిస్తుంది. ప్రస్తుతానికి ఈ విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మాత్రం డిమాండ్ చేస్తున్నారు. రెహానా, దీనిపై ఎమ్మెల్యే ఏమన్నా మాట్లాడడం జరిగిందా? మళ్ళీ ప్రస్తుతానికి అయితే అక్కడ ఆయన ఘటనా స్థలంలోనే 2-3 గంటల తర్వాత ఈ విషయం వైరల్ అవడం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ముఖ్యంగా సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా జోక్యం చేసుకుని ఖచ్చితంగా వెంటనే క్షమాపణ చెప్పించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో వెంటనే హుటాహుటిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్, అదేవిధంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా స్వయంగా రంగంలో దిగి ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఎమ్మెల్యే వివరణ కూడా అంత ఇదైతే సముచితంగా లేదని చెప్పాలి. ఎందుకంటే చీకట్లో తాను చూడలేదని కూడా చెప్తున్నారు. ఏదైతే ఎమ్మెల్యే వెర్షన్ కనుక చూస్తే కనుక అక్కడ ఎవరైతే వైద్యాధికారి ఉన్నారో ఈయన ఏదైతే ఈ ఉమామహేశ్వరరావు స్థానికులను రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేశారు, విద్యార్థుల్ని తనపై రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని చెప్పి కూడా ఎమ్మెల్యే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కూడా ఎమ్మెల్యే ప్రవర్తన మాత్రం చాలా వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇలాంటి ఘటనల స్వయంగా ఎమ్మెల్యేలు ఇలా దౌర్జన్యం పాల్పడటం, అది కూడా ఏదైతే బాధ్యతమైన వైద్యులపై ఇలా దాడి చేయడం అనేది కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై అటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా స్వయంగా జోక్యం చేసుకుని వెంటనే ఎమ్మెల్యేతో క్షమాపణ అయితే చెప్పించారు. అయితే దీనికి సంబంధించిన కేసు ఎలా ఉండబోతుందన్నది కూడా చూడాల్సిందే. ప్రస్తుతానికి అయితే పోలీసులు మాత్రం దీనిపై కేసు నమోదు చేస్తామని కూడా చెప్తున్నారు. రెహానా, ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చదువుకునే కుర్రలు రెచ్చగొడతారా? నువ్వు చదువుకునే కుర్రలు రెచ్చగొడతావా? నువ్వు నన్ను తిట్టవలసిన పని నీకు చదువుకునే కుర్రలు రెచ్చగొడతారా? నువ్వు చదువుకునే కుర్రలు రెచ్చగొడతావా? నువ్వు నన్ను తిట్టవలసిన పని నీకు చదువుకునే కుర్రలు రెచ్చగొడతారు.